వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీపావళికి వచ్చేసారు. దానికి ముందు ఒక 10 రోజులు ఆయన ఊర్లో లేరు. ఊర్లో అంటే దేశంలో లేరు. లండన్‌కి వెళ్ళి వచ్చారు. అయితే కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ 10 రోజుల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కేడర్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు ఆ పార్టీ విధి విధానాల ప్రకారంగా చేసుకుంటూ పోయినాయి. ఎక్కడ కూడా ఈ లీడర్ లేడు కదా అని చెప్పేసి అలసత్వం కానీ ఇంకొకటి కానీ చేయాల. ఇప్పుడు లక్ష్మీనాయుడు హత్య విషయమే తీసుకుంటే వంగవీటి నరేంద్ర అనే అతను కానీ, అయితే ఎన్నుకున్నటువంటి పాలసీలో తప్పు ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ పాలసీని ముందు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేకపోయినా కూడా సమర్థవంతంగా నిర్వహించారు అనేది పార్టీ వర్గాల టాక్. అంటే లీడరు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటేనే చేస్తుంది కేడర్. జగన్మోహన్ రెడ్డి రాకపోతే పెద్దగా ఏం పట్టించుకోరు, పైగా అసలు ఆయనే రావట్లేదు కదా మాకెందుకు అన్నట్టు ఉంటారు అనేది ఎక్కువ వినిపించే ఒక ఏమంటారు మాట. ఇదే సమయంలో ఇప్పుడు యూఏఈ కానీ మరొక లండన్కి కానీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మరోవైపు ఆయన ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. అంటే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు పరోక్షంలో టీడీపీ ఎలా బిహేవ్ చేయబోతుంది, ఇష్యూల మీద ఎలా స్పందిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే మీరు చూస్తే, ఒకవేళ టీవీ ఛానల్స్ కనుక ఫాలో అవుతే, ఆయన పడుతున్నట్టు కష్టం ఆ పార్టీ కూటమి నాయకుల్లో ఎవరూ పడట్ల. అది మేము ఎన్నికల సమయంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. ఆయన నిర్విరామంగా సందర్భం ఏదైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, జగన్మోహన్ రెడ్డి పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి వీల్లేదు అని జనాల్ని కన్విన్స్ చేస్తాను అని ఒక 6 నెలల క్రితం ఏదైతే మాట చెప్పారో అదే లైన్లో ముందుకెళ్తున్నారు. మరి లీడర్లు ఏం చేస్తున్నారు? అడపాదడపా మనం చెప్పాం కదా, కొంతమంది లీడర్లు వాళ్ళు ఎందుకు విమర్శలు చేస్తారో చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పేరు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎంగా ఉన్నాడు అనుకుని మాట్లాడటం. అంటే లీడర్ లేకపోతే కేడర్ ఏమవుతుంది? విధానాలని ముందుకు తీసుకెళ్ళటం తప్పో ఒప్పో, ఆ పార్టీ పెట్టుకున్నటువంటి విధానాలని ముందుకు తీసుకెళ్ళటము, దీంట్లో సక్సెస్ అవుతున్నాయా లేవా ఈ రెండు పార్టీలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీ ఏముంది, వాళ్ళు అంతే చెప్తారు, వీళ్ళు ఇంతే మాట్లాడతారు, అక్కడంత లేదు, వైఎస్ఆర్సీపీకి ఏమీ లేదు అంటారు. కానీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి పవర్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అనే ఒక నమ్మకంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు వస్తారో దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి అనే ఆ ప్రమాదాన్ని, టీడీపీ దృష్టిలో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. అందులో సందేహం లేదు. లేకపోతే ఎక్కడ ఏది జరిగినా సరే వెంటనే స్పందించాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? దుష్ప్రచారం సాగుతుంది అని చెప్పేసి ఈయన అంటున్నారు. అది దుష్ప్రచారమా, మామూలుగా సమాచారమా అనేది పక్కన పెడితే, ఒక కంపల్షన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయగలిగాడు. ఏది తాను ఉన్నా లేకపోయినా దేశంలో తన పార్టీ తాలూకు పాలసీని, ఇప్పుడు త్రిపుల్-పీనే తీసుకుంటే, త్రిపుల్-పీ మీద టీడీపీ ఇప్పుడు ఒంటరి. బీజేపీ కానీ జనసేన కానీ ఏదో సమర్థిస్తుందంటే సమర్థిస్తుంది అన్నట్టుంది. కానీ పీపీపీ విషయంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి బలమైన వాదన లేదు. ఏదో చెప్తారు, చాలా మెరుగైన క్వాలిటీస్ మేము తీసుకురావాలనుకుంటున్నాము, అందుకే పీపీపీకి వెళ్తున్నాము అని. మరి దానికి వెళ్తున్నప్పుడు మిగతా వాటిని కూడా అందుకే అప్పచెప్పవచ్చు కదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారిలాగా వాగ్ధోరణి, అనర్గళంగా ఉపన్యసించటము, తాను చెప్పాలనుకున్నది వేరే పదాలతో కూడా చెప్పినా కూడా మాట్లాడటం అనేది ఆ పార్టీలో ఎవరికి లేదు. కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ పాత్రలకే పరిమితం అవుతున్నారు. కొంతమంది అయితే అసలు కూడా కనపడరు. గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఏమవుతున్నారని. కూటమి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, సినిమాలు లేవు, ఏ ఒక్క ఇష్యూ మీద స్పందించడు. అంటే బహుశా అటవీ శాఖకు సంబంధించి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వాటి గురించే మాట్లాడాలి అనుకుంటున్నారా? లేకపోతే మిగతా వాటి మీద మాట్లాడకూడదని ఎవరన్నా శాసించారా? లేదు, ఈయన మనకెందుకు వచ్చిన ఇది అని చెప్పేసి మాట్లాడకుండా ఉంటున్నాడు. లేకపోతే అది ఏ రంగు బులుముకున్న ఒక హత్యకు సంబంధించి నీ వైఖరి చెప్పకుండా పార్టీ ప్రతినిధులు పంపించేసి
అలా ఊరుకోవటం నాయకుల లక్షణం కాదు. ఇప్పుడు కనీసం ఒక రాంగ్ సిగ్నల్ని తీసుకెళ్తుంది ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడన్నా జోక్యం చేసుకోవాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఏం చేయలేట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లేట్ అయినా కూడా ఆయన మీద ఏదన్నా విమర్శలు వచ్చినప్పుడు లేట్గా అయినా సరే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఆ జియో సంగతి చూసాం కదా, నర్సీపట్నంది. సరిగ్గా వెళ్ళారు, అక్కడ చూపించారు, వచ్చేసారు, అయిపోయింది. లండన్ వెళ్తున్నారు. ఇప్పుడు లండన్ దాని మీద కూడా జిలేబీ గాడేదో జగన్ మిస్సింగ్ అంట. ఎవరు మిస్ అవుతారు? ఈ ఛానల్స్ మిస్ అవుతాయి జనం దృష్టిలోంచి. మినిమం సెన్స్ ఉండాలి కదా, మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి. ఇప్పుడు పెట్టిన తమ్మునల్ని మనమే ఖండించుకుంటూ రెండో వీడియో పెట్టేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేసాడు అని. నేను ఎప్పుడు చూడలా జగన్మోహన్ రెడ్డి దీపావళి చేసుకోవటం, ఈ ఫోటోలు రిలీజ్ చేశారు, ఇవి కూడా ఉంటాయి. వీళ్ళు అంటే వీళ్ళకి ఒక ఎజెండా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పనిహీమాలన విషయాలను కూడా వార్తలు చేద్దామని చూస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి 10 రోజులు ఊర్లో లేకపోయినా కూడా ఆ పార్టీ తాను జనంలోకి తీసుకెళ్ళాలి, జనంలో ఈ భావజాలం వెళ్ళాలి అనుకున్న దాన్ని ఎలా వ్యాప్తి చేయించింది? దీని మీద ఎందుకని దృష్టి పెట్టదు? చంద్రబాబు నాయుడు గారు టూర్లకు వెళ్తున్నారు, లోకేష్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఈ పెట్టుబడుల విషయంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఏ గంటనో లేకపోతే ఇంకొకళ్ళో మాట్లాడితే అయిపోదు కదా. దాని మీద కూలంకషంగా ఇదిగో అసలు ఇవన్నీ కాదు, పెట్టుబడులకు సంబంధించి బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా? దాని మీద ఎవరన్నా మాట్లాడుతున్నారు? అంతకుముందు ఆ కేవీ రెడ్డో జీవీ రెడ్డో పాపం ఆయన ఉంటే ఏదో మాట్లాడగలిగేవాడు, అలాంటి వాడిని పంపించేసేసారు. హాయిగా సీఏ పనులు చేసుకుంటున్నాడు ఆయన. ఇంకొక విషయం, ఇక్కడ విదేశీ పర్యటనలకు ఎప్పుడు వీళ్ళే ఎందుకు వెళ్తారు? మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్లరు? అంటే ఆయనే వద్దన్నాడా? ఆయన శాఖకు సంబంధించి ఎటువంటి పెట్టుబడులు విదేశాల నుంచి రావనుకుంటున్నారా? అంటే ఉంటుంది కదా వాళ్ళ ఫ్యాన్స్కి కూడా, అరే ఫారిన్ టూర్స్ వీళ్ళే వెళ్తున్నారు ఇన్వెస్ట్మెంట్ల పేరుతో, ఎంత వస్తున్నాయి ఏంటి అనేది చెప్పడానికి. మా హీరో కూడా ఉంటుంది కదా, మా హీరో కూడా ఆయన సొంతంగా వెళ్ళొచ్చు, సినిమాల కోసం వెళ్ళొచ్చు, మరో దానికి వెళ్ళొచ్చు. కానీ ఒక మంత్రిగా ఫారిన్ టూర్ చేసి ఇదిగో ఇంత పెట్టుబడి తెచ్చాము అదే ఇదని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తుంటే ఐదు వేరుగా ఉంటుంది కదా. ఇలాంటి రకరకాల అంశాలు ఈ 10 రోజుల్లో చూసాము. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంటర్లింక్డే. ఇప్పుడు వాళ్ళు దేశంలో లేరు అంటే ఉండరు కొన్ని రోజుల పాటు. ఆ సమయంలో వీళ్ళు ఎలా వ్యవహరించబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు కాబట్టి ఇది ఈ 10 రోజులకు సంబంధించిందే కాదు. ఎప్పుడైనా సరే గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కనుక లండన్లోనో బెంగళూరులోనో ఉంటే వీళ్ళెవరు పట్టించుకోరు, అసలు పార్టీ కార్యక్రమాలు ఉండవు, ఏమి ఉండవు అనేవాళ్ళు. వాళ్ళకు ఒక సమాధానం అయితే ఇప్పుడు దొరికింది. మరి అదే పద్ధతిలో టీడీపీకి ఏంటి ఈ మనకి కొలికలపూడి వివాదం అక్టోబర్ 24న వీటితో సరిపెట్టబోతుందా చూద్దాం.